హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మసాలా భిండి ఎలా తయారు చేయాలి చూద్దాం. ముందుగా ఒక మిక్సీ బౌల్లో నేను 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం పొడి ఇది వేసి మిక్సీ ఆడించుకున్నానండి. ఇది బాగా పేస్ట్ అయ్యే అంత అవసరం లేదు, మీరు కచ్చపచ్చగా వేసినా పర్లేదు. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా కూడా వేసాను. ఈ గ్రైండ్ చేశాక తర్వాత ఒక 3 లేదా 4 ఎల్లుల్లిపాయలు రెబ్బలు వేయండి. వేసి వాటికి కూడా మిక్సీ ఆడించుకోండి. ఇంకో పక్కన కడాయిలో కొద్దిగా నూనె వేసి బాగా వేడి అవ్వాలి. అయితేనే మీరు ఏ ఫ్రై చేసినప్పుడు కడాయి కొద్దిగా వేడి అయితేనే ఫ్రై కూడా స్టిక్ అంటకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్లో నేను కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి 2 వేసాను. వేసి బెండకాయలు ఇలా కట్ చేశానండి. మీకు కావాలంటే మీరు వీటికి చిన్న ముక్కలు కూడా కోసి వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఇందాక గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలా అంతా ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఈ మసాలా వేసాక కొంచెం సేపు వరకు మీరు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. బెండకాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఇలా మనం మూత వేసేసి మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే, అది అయిపోయిందనుకోండి మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది బెండకాయ బాగా ఫ్రై అయితే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకా సాఫ్ట్ అవ్వలేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో మళ్ళీ మనం మూత వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో వాటర్ ఏం వేయొద్దండి, ఇది ఫ్రై కాబట్టి మనం ఫ్రై లాగానే మనం చేసుకుంటూ ఉండాలి. ఓకే, చూడండి మన ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత క్విక్గా, ఎంత టేస్ట్గా, అది ఎలా ఉంటుందంటే కొద్దిగా స్పైసీగా, కొద్దిగా పులుపుగా అలా ఉంటుంది. ఒకసారి చేస్తే కానీ మీకు అర్థం అవ్వదండి. చేసి టేస్ట్ చేస్తేనే ఏ రెసిపీకైనా చేస్తే కానీ మనకి రెసిపీ అనేది తెలియదు. చూసే వరకు మనం చాలా రెసిపీస్ చూస్తాం, కానీ అది చేసి తింటేనే మనకు అది ఎంత బాగుంటుంది అనేది చెప్పగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, మీకు నాది ఈరోజు రెసిపీ ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. మీరు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేసి షేర్ చేయండి.